భగీరథ అతని అనుచరులను వెంటనే జై తెలంగాణ జరగాలి 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 రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ జై బీఆర్ఎస్ జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో చాలా బాధాకరమైన సన్నివేశం. భారతదేశంలో అత్యంత భారతదేశాన్ని కాపాడే పదవిలో ఉండి దేశ హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి వారి కొడుకు తప్పు చేస్తే ఒక మైనర్ బాలికను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి పలుసార్లు అత్యాచారానికి గురి చేసి ఇది బయట ఎక్కడైనా చెప్తే నిన్ను చంపేస్తామని బెదిరించిన బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ బెదిరించి నానా యాతన పెట్టి అమ్మాయిని నానా విధంగా వాడుకుంటే ఆ అమ్మాయి ధైర్యం చేసి పోలీసు వారికి కేసు పెట్టమని వస్తే కేసు పెట్టకుండా కాలయాపన చేసి ఆ అమ్మాయికి పైసలు ఇస్తామని డబ్బులు ఇస్తామని ఆశను చూపెట్టిన అయినా కూడా ఎలాంటి డబ్బులకు లొంగకుండా నాకు జరిగిన అన్యాయము ఇంకొక మహిళకు జరగొద్దనే ఉద్దేశంతో దేశంలో అత్యున్నతమైన పోస్టులో ఉన్నప్పటికీ వారు బెదిరింపులకు భయపడకుండా ధైర్యం చేసి ఒక మైనర్ మహిళ ఇవాళ పోలీస్ శాఖను ఆశ్రయిస్తే పోలీస్ శాఖ ఈ కేసును నీరు కార్చేందుకు సర్వం ప్రయత్నం చేస్తుంది. సిగ్గుచేటు. ఇవాళ భారతదేశం అంటే భారత మాతగా కొలుస్తాం. ఇవాళ భారతదేశం అంటే బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప మాటలు మాట్లాడుతుంటారు. ఆ గొప్ప మాటలు నిన్న మోడీ మీటింగ్లో చూసినాం. ఒక నిందితుని కొడుకు ఒక నిందితునిగా ముద్రించబడి పోస్కో కేసు పెట్టబడితే ఆ నిందితుడిని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ కేసు నీరు కారిపోవద్దనంటే ఇవాళ తక్షణమే హోంశాఖ నుంచి బండి సంజయ్ని తొలగించాలనే ప్రథమమైన డిమాండ్ భారతదేశం మొత్తం వస్తుంది. తెలంగాణ జాతి మొత్తం కోరుకుంటుంది ఇవాళ కేసు నీరు కారిపోవద్దు అనంటే బండి సంజయ్ని బర్తరఫ్ చేసి పార్టీ నుంచి తొలగించి కేసును సజావుగా నడపాలని మోడీని మొత్తం భారతదేశం మొత్తం అడుగుతుంది. భారతదేశం మొత్తం అడుగుతుంటే ఇవాళ మోడీ నిన్న హైదరాబాద్ మీటింగ్లో ఏం చేసిండంటే అదే బండి సంజయ్ను పక్కకు కూర్చుండబెట్టుకొని నిందితులను కూడా మేము భారత బీజేపీ పార్టీ నిందితులను కూడా కాపాడుతామని చెప్తుంది. ఏం మెసేజ్ ఇస్తుంది ప్రధాని? ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుండు? ఇవాళ భారతదేశం అంటే గొప్ప సంస్కృతి, ప్రతి మహిళను పూజించే సంస్కృతి భారతదేశం అంటే. ఇవాళ గొప్పగా చెప్పుకుంటారు మేము దేశభక్తులం, మేము భారత భక్తులం అని చెప్పుకుంటాను. ఎక్కడ పోయింది మీ భక్తి అని అడుగుతున్నాం. మీ దేశభక్తి ఎటుపోయింది? సమాజంలో ఈ భారతదేశంలో మహిళను పూజించే తత్వం ఎటుపోయింది? ఇవాళ బండి సంజయ్ ప్రప్రథమంగా చేయాల్సిన పనేంది? నీ కొడుకు తప్పు చేసిండని నీ కొడుకే నిరూపించుకుండు. ఎందుకు అనంటే ఎప్పుడైతే అమ్మాయి కేసు పెట్టిందో, భయభ్రాంతులకు గురి కాకుండా పోయి కేసు పెట్టిందో, ఆ కేసును నీరు కార్చడం కోసం ఆ అమ్మాయి పైన హనీ ట్రాప్ అనే కేసు బుక్ చేస్తారు. హనీ ట్రాప్ అనే కేసు ఎవరి మీద బుక్ చేస్తారు? అది తెలుసుకోకుండా బండి సంజయ్ పోలీసును భయభ్రాంతులకు గురి చేసి అధికారాన్ని ఉపయోగించి అమ్మాయిపై కరీంనగర్లో హనీ ట్రాప్ కేసు పెట్టిస్తారు. ఆ హనీ ట్రాప్ కేసు కూడా చెల్లదనేది అందరికీ తెలుసు. అది ఎవరికి చేస్తారు? గూఢాచారులు అనేటోళ్ళు మభ్యపెట్టి చేస్తే గూఢాచారుల మీద పెట్టే కేసును ఒక సామాన్యమైన మహిళ మీద, 17 ఏళ్ల మహిళ మీద పెట్టించిన బండి సంజయ్, ఇప్పటికైనా నువ్వు తగిన బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా నువ్వు బీజేపీ అసలు సిసలైన నువ్వు భారత బీజేపీ పార్టీ నాది, నేను దేశభక్తున్నని చెప్పుకుంటావు కదా. ఎన్నో కేసులలో ఏం చేసిర్రు, పోలీస్ వ్యవస్థ ఏం చేసిర్రు అని నువ్వే అడిగిన వీడియోలు ఉన్నాయి కదా గతంలో మహిళల మీద. ఈరోజు నీకు సిగ్గుచరం లేదా? ఈరోజు నువ్వు బయటోళ్ళకు జరిగితే ఓ న్యాయం, అదే నీకు ఈ ఒక్కదాంతో కాదు, గతంలో కూడా వాళ్ళ కాలేజీలో ఒక మైనర్ బాలికుని రౌడీజంతో కొట్టిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. పబ్బులో తప్ప తాగి డ్రగ్స్ తీసుకొని కొట్టిన వీడియోలు కూడా ఉన్నాయి. నీ కొడుకు బుద్ధి నేర్పనోళ్ళు ఇవాళ దేశ సమాజానికి ఏం బుద్ధి నేర్పుతావు? ఒక హోంశాఖ మంత్రిగా నీ కొడుకే తప్పు చేస్తే చర్యలు తీసుకోలేని నువ్వు భారతదేశాన్ని ఎలా కాపాడుతావని అడుగుతున్నావు.
భారతదేశాన్ని కాపాడానంటే నువ్వు తక్షణం నీ కొడుకును పోలీసు శాఖకు అప్పగించి కేసు పెట్టించి పోలీస్ కేసు నిరూపించి మీ కొడుకును జైలుకు పంపి ఈ పదవి ఆ జైలు శిక్ష పడి బయటికి వచ్చేదాకా నువ్వు నీ పార్టీకి రాజీనామా చేయాలి, నీ పదవిని వదులుకోవాలి. ప్రథమమైన డిమాండ్. ఇవాళ భారతదేశంలో మన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మన ముందే ఉంది. ఒక మహాభారత యుద్ధం జరిగింది. ఒక మహిళ చీరను బట్టి లాగినందుకు మొత్తం కురు సమాజం నాశనం అయిపోయేదాకా ఈ తగిన బుద్ధి జరగాలి. ఆడదాని చీర ఎవరైతే లాగితే ఆ ఆడదాని చీరను లాగినందుకు కురు సమాజం మొత్తం నాశనం చేసేదాకా భగవాన్ శ్రీకృష్ణుడు ఆ రోజు హిందూ సమాజానికి భారత సమాజానికి నేర్పిన సంఘటనలు ఇవాళ మీకు కనబడతలేవా? మేము దేశభక్తులం అంటారు కదా. అదే భగవద్గీతను అదే భారతాన్ని మీరు ఎందుకు తీసుకోరు? అంటే మీకో న్యాయం, బయట సమాజానికో న్యాయమా? అదే మీ ఇంట్లో జరిగితే ఓ న్యాయం, బయట సమాజంలో జరిగితే ఓ న్యాయమా? ఇదే ఒక ముస్లిమో ఇంకెవరైనా చేసుంటే ఇదే బీజేపీ వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేసి ఇవాళ సమాజం మొత్తం నాశనం అవుతుందనే బీజేపీ పార్టీ కానీ హిందూ శక్తులు కానీ ఎటుపోయినాయి? ఇవాళ మహిళ హిందువు కాదా? హిందూ సమాజంలో వేధింపబడ్డ మహిళ కాదా? బండి సంజయ్ కొడుకు వేధిస్తే తప్పు లేదు, మిగతా వాళ్ళు వేధిస్తే తప్ప అని అడుగుతున్నాం. బాజాప్తు ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. ఇప్పటికైనా మీరు నికార్సుగా రాజీనామా చేసి నీ కొడుకు జైలు పాలు చేసి నీ నిజాయితీని నిరూపించుకోవాలని బండి సంజయ్ను మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కూడా హిందూ సమాజాన్ని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దొంగ పార్టీ. ఇవాళ ఇంత పెద్ద ఒక అమాయక మహిళకు 17 ఏళ్ల బాలికను రేపు చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కూడా, ఒక మంత్రి కూడా, ఒక ముఖ్యమంత్రి స్వయంగా హోంశాఖ ఆయన దగ్గర ఉంటుంది. కేసు బుక్ అయి పోస్కో కేసు బుక్ అయితే ఇప్పటి వరకు బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయరు. మరి హోంశాఖ నీ దగ్గర ఏం చేస్తుంది? నీకు శాత కాకపోతే రేవంత్ రెడ్డి నువ్వు బండి సంజయ్ కుమ్మక్కే కాకపోతే బండి సంజయ్ కొడుకును నువ్వు ఎందుకు అరెస్టు చేయవని అడుగుతున్నాం. సోషల్ మీడియాను మొత్తం స్టాప్ చేసి అతని పాస్పోర్టు ఎక్కడికి పారిపోకుండా చేసి అన్ని ఎయిర్పోర్టులకు కానీ నౌకాయాలకు కానీ బయట దేశాలకు పారిపోకుండా చూసే బాధ్యత రేవంత్ రెడ్డి నీ మీదుంది. అరెస్ట్ ఎందుకు ఇవాళ 48 గంటలు దాటినా కూడా బండి సంజయ్ కొడుకును ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు? అంటే బీజేపీ మీరు ములాఖతా అని మేము అడుగుతున్నాం. అదే వేరే వాళ్ళు అమాయకులు చేస్తే కాల్సి చంపిన ప్రభుత్వాలు ఇవాళ బండి సంజయ్ కొడుకు విషయంలో ఎందుకు ఈ వెనుకడుగేస్తుందని అడుగుతున్నాం. నిర్భయ దిశ ఎన్నో కేసులు చూసినాం. భారతదేశంలో కాల్చి చంపిన రోజులు కూడా ఉన్నాయి. ఇవాళ తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి. మైనర్ అయితే మైనర్ మీద ఇంకా దుష్ప్రచారం చేయాలి అనే బీజేపీ మీడియా కొంత ప్రచారం చేస్తుంది. అనీట్రాపట ఒక 17 ఏళ్ల మహిళ బండి సంజయ్ కొడుకును డబ్బులకు వేధిస్తుందట. సిగ్గుండాలి మీకు చెప్పుకోవడానికి. కనీసం బయట ప్రచారం చేయడానికి మీడియాకు సిగ్గుండాలి. ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు మహిళ తరపున నిలవాల్సిన మీడియా మిత్రులకు కూడా కొద్దిగా మేము అడుగుతున్నాం. కొంచెమైనా మీకు మానవత దృక్పథం ఉండాలి. బండి సంజయ్ ట్రాప్లో పడకుండా, అని ట్రాప్ కేసు అనకుండా ఇవాళ నికార్సుగా ఈ హిందూ సమాజం మొత్తం, భారత సమాజం మొత్తం చూస్తుంది మీ దిక్కంతా. ఇవాళ మీరేం చేస్తారని చూస్తుంది. బాజాప్తు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నీకు సిగ్గు శరమే ఉంటే ఆ బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్కు డ్రగ్స్ టెస్ట్ చేపించి ఆయనకు శిక్ష పడేదాకా నువ్వు పోలీస్ శాఖకు ఉత్తర్వులు జారీ చేసి జైలుకు పంపాలని మద్దూరు బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఈనాటి మద్దూరు దూల్మిట్ట మండలాల విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, నాయకులు, ఉప సర్పంచులు, పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇటీవల బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు సాయి భగీరథ గారు ఒక 17 సంవత్సరాల అమ్మాయిని మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి తప్పించుకు తిరుగుతున్న సంఘటన గురించి, అత్యాచారం జరిగింది, మాకు అన్యాయం జరిగింది,
అని పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే పోలీసు వాళ్ళు పట్టించుకోకపోగా చివరికి నానా ఇబ్బందులు పెట్టి ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళు చివరికి మోదీ సభలో మేము మాకు జరిగిన అన్యాయంపై లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తే దిగి వచ్చిన పోలీసు వాళ్ళు పోక్సో కేసు చట్టం ప్రకారము ఆ చట్టం కేసు పెట్టి స్టేషన్ బెయిల్ వచ్చే విధంగా వాళ్ళు పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసిన సంఘటన గురించి వెంటనే పోక్సో కేసు పెట్టి ఆ అట్టి సాయి భగీరథ్ ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేస్తూ అలాగే వారి ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత జరిగిన రాష్ట్రంలో గతంలో ఒక పబ్లో జరిగినటువంటి సంఘటనను వెంటనే అరెస్ట్ చేయాలి. మైనర్ బాలికపై జరిగినటువంటి అన్యాయాన్ని అప్పుడు టీవీల ముందుకు వచ్చి చెప్పినటువంటి బండి సంజయ్ ఇవాళ మరి ఏమైంది? ఆ రోజు జరిగిన బిడ్డ వేరే ఆడపిల్లనా, ఈ రోజు జరిగిన ఆడపిల్ల వేరేనా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క సంఘటనకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు వత్తాసు పలకడం చాలా విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్గా 2 పదవులు అనుభవిస్తూ ఒక ఆడపిల్లకు జరిగినటువంటి అన్యాయాన్ని నీకు కనబడతలేదా? నీ మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి సీతక్క కానీ కొండ సురేఖ కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు ఈ కేసును ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ కుటుంబానికి కూడా వారికి అండగా నిలబడి ఒక రాష్ట్ర ప్రభుత్వమే వారికి కూడా తక్షణమే రక్షణ కల్పించి ఈ కేసును నీరు గారకుండా చూసి ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి అని డిమాండ్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.